ఖర్చు పెట్టలేదు. వస్తానే 100 రోజుల్లో 3,800 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 3,850 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఆ కాలువలో పారిస్తుందంటే కడకు పులివెందలకు కూడా ఒక చెరువుకు నీళ్లు ఇవ్వాలని మా ఎన్డీఏ లీడర్స్ అందరూ అయితే ఆ పులివెందలకు కూడా నీళ్లు మనమే ఇచ్చాం. అధ్యక్ష, ఆ చెరువుకు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అలాంటివన్నీ కూడా మనం చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్. అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే దీని మీద 13,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాం. 13,000 కోట్లు ఖర్చు పెట్టాం. 40 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. 498 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్కి నీళ్లు ఇస్తున్నాం. 61 ట్యాంక్స్ ఇప్పటికే ఫుల్ అయినాయి. 138 టీఎంసీ 138 ట్యాంకులు పార్షియల్గా ఫుల్ అయినాయి. ఇంకొక పక్కన దారి పొడుగున మీరు చూస్తే అనేక రిజర్వాయర్లు 7 టీఎంసీ నీళ్లు పూర్తి చేసే విధంగా 6 రిజర్వాయర్లు పూర్తి చేశాం. అన్ని రిజర్వాయర్లు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. దేశ ఇది ఒక కరువు సీమలో ఒకసారి మీరు చూస్తే నెక్స్ట్ ఇది ప్రారంభం చేశాం. వాటర్ రిలీజ్ చేశాం 17 జూలై 2025. నెక్స్ట్ ఇది జలహారతి పరమసముద్రం ట్యాంకుకి నీళ్లు వచ్చిన రోజు. దిశ అది చూస్తే చాలా సంతోషం కలిగింది. నాకు 8 సార్లు ఓట్లేసిన కుప్పానికి నీళ్లు తీసుకుపోయి అక్కడ జలహారతి ఇచ్చానంటే నా జన్మ సార్థకమైందని భావించాను. అలాంటి ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ ఈ ఒకప్పుడు వీళ్ళు ఈ మారి చేసిపోతే లైనింగ్ అవన్నీ చేసి నీళ్లు తీసుకుపోయిన విధానం. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వాటర్ అంతా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి నీళ్లు తీసుకెళ్ళాం. ఇక్కడ చూస్తే అధ్యక్ష ఒక విషయం మీకు అందరికీ చెప్పాలి. 1924 చాలా భయంకరమైన పరిస్థితి. కెనాల్స్ ఏవి మెయింటైన్ చేయలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. బండ్స్ సరిగా మెయింటైన్ చేయలేదు. ఫ్లడ్ బ్యాంక్స్ అన్నీ దెబ్బతిన్నాయి, స్లూయిస్ దెబ్బతిన్నాయి, గేట్లు దెబ్బతిన్నాయి, ట్రైన్స్ అన్నీ కూడా పూడికి దీక చాలా వరకు కోస్టల్ ఏరియాలో అయితే ఎక్కడికక్కడ వరదలు పడితే ముంపుకు గురయ్యే పరిస్థితి. ఇవన్నీ కాకుండా దశ పించ అన్నమయ్య ప్రాజెక్టులు కొట్టుకోకపోతే వాళ్ళని పరామర్శించిన పరిస్థితి. గుండ్లకమ్మ పులిచెంతల గేట్లు పోతే ఒకసారి గుండ్లకమ్మ గేటు పోతే సరిగా డబ్బులు ఇవ్వకపోతే రెండోసారి టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్ రాని పరిస్థితి. అంటే గేటుకు కూడా కాంట్రాక్టర్ రాలేదు. అంటే బకాయిలు పెట్టి మీరు ఇవ్వరు, ఈ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదని రాని పరిస్థితి. ఇలాంటివన్నీ కూడా ఇంకొక పక్కన మనం వస్తానే మీరు చూస్తే చాలా బ్యాక్ లాగ్ ఉందండి. అప్పుడు చేయని పనులన్నీ ఇప్పుడు చేసే పరిస్థితికి వచ్చాం. వస్తానే 796 వర్కులు 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేశాం. 7,174 వర్కులు 345 కోట్లు పూర్తి పెట్టి వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేశాం వేరియస్ స్టేజెస్లో. 2,316 వర్కులు 284 కోట్ల రూపాయలతో అవి కూడా పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం. 643 వర్కులు 107 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎప్పుడు కూడా అధ్యక్ష ఒక ఆస్తిని క్రియేట్ చేయడం ఎంత ముఖ్యమో ఆ ఆస్తిని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. నేను నా కళ్ళారా చూశాను. ఫస్ట్ కడియం ప్రాజెక్ట్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, వరదలు వచ్చాయి.